పంజాగుట్ట మెరిడియన్ హోటల్కు వచ్చిన యువకులకు హోటల్ సిబ్బందితో గొడవ జరిగింది. ఈ గొడవలో హోటల్ యజమానితో పాటు సిబ్బంది కలిసి ఆ యువకులను చితకబాదారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ గొడవలో గాయపడ్డ ఓ యువకుడు స్పృహ తప్పి పడిపోగా అతడిని హాస్పిటల్కు తరలించారు. ఆ యువకుని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. క్లోజ్ కరో. ఈరోజు 11 o'clock
కొంతమంది ఒక 4-5 పిల్లలు కలిసి అన్నం తినడానికి మెరిడియన్ హోటల్లో వచ్చారు. హోటల్లో వచ్చినాక బిర్యానీ గిట్ట ఆర్డర్ చేసి తింటున్నారు. తింటే ఒక పెరుగు తీసుకురామని చెప్తే తీసుకొస్తా అని చెప్తున్నాడు. తీసుకొస్తలేడు. 4-5 సార్లు చెప్పిర్రు వీళ్ళు. అయితే ఎందుకు పోయి తీసుకొస్తలేదంటే రఫ్గా లాంగ్వేజ్ మాట్లాడితే ఏదో కొంచెం గొడవ జరిగింది. గొడవ జరిగితే వాళ్ళు ఏం చేసిర్రు, హోటల్ స్టాఫ్, మేనేజర్ వాళ్ళందరూ కలిసి కొడితే కొంతమంది బయట వెళ్ళిపోయారు. దర్వాజాలు పెట్టి వాళ్లకు ఈ లియాఖత్ ఈయన చనిపోయిన ఆయనకి చాలా కింద ఒత్తి ఇట్లా కిందతోని ఇట్లా కాళ్ళతోని గుద్ది అట్లా కొట్టిర్రు. ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం అక్కడనే అయిపోయింది. పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు. పోలీసు వాళ్ళు వస్తే కింద 2 పోలీసు వాళ్ళు ఉన్నారు, మీద ఇద్దరు పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముంగటనే కొట్టిండ్రు. వాళ్ళ ముంగట కొడితే వాళ్ళకి తీసుకొచ్చిర్రు ఫార్చునర్లో. ఆయనకు తీసుకొచ్చినాక ఈడ పోలీస్ స్టేషన్లో కింద అర్ధగంట పెట్టిర్రంట. అర్ధగంట పెట్టిర్రు. వామిటింగ్స్ అవుతున్నాయి, ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతున్నది. ఎస్ఐకి చెప్తే ఆయన ఎస్ఐ ఎవరు ఉన్నారు అప్పుడు ఆయనకి చెప్తే నాటకాలు చేస్తున్నాడు ఈయన అని లడ్ తీసుకొని కొట్టడానికి పోయినాడంట. పోతే అప్పటిదాకా ఆయన ఏమో చాలా ఆయనకు అది అయిపోయింది, పానం కింద మీద అయిపోయి ఇక్కడనే ఆయన చచ్చిపోయినాడు. అప్పుడు ఏం చేసిర్రు, తీసుకుపో అని అప్పుడు చెప్పిర్రు. ఇది ఈ హోటల్ మెరిడియన్లా ఈ రౌడీజం, గుండాజం, ఓనర్ అట్లనే ఉన్నారు. అక్కడ రోజొక గొడవ నడుస్తూ ఉంటుంది. ఎప్పటికీ ఒక వ్యక్తి ప్రాణం వెళ్ళిపోయింది, చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకి. పోలీసు వాళ్ళు ఏమో ఈడ తీసుకొస్తే ఈడ సరిగ్గా ముందుగా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా మనిషికి ప్రాణం ఖరాబ్ అయితే, లేకుంటే హాస్పిటల్కి తీసుకుపోతారా? ఆయనకు హాస్పిటల్ తీసుకుపోవాలా కదా, ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలా కదా. తీసుకొచ్చి ఈడ పెట్టినారు. ఈడ అర్ధగంట 45 మినిట్స్ ఈడ ఖరాబ్ చేసి తీసుకుపోతే అప్పుడు ఆయన ఇక్కడ చచ్చిపోయినాడు. అంతకు ముందు తీసుకుపోతే బతకొచ్చు కదా. ఇది వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. నేను బేగంపేటలో ఉంటా. నా పేరు సలీం ఖాన్. నేను బీఆర్ఎస్ సీనియర్ లీడర్ని. నాకు గుర్తయితే నేను ఇమీడియట్లీ ఇక్కడ వచ్చిన. వీళ్ళకి ఇన్సాఫ్ కావాలా. ఎవరు ఉన్నారు, హోటల్ సీజ్ కావాలా. నేను ఆల్రెడీ మినిస్టర్ గారికి, ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా నేను పొద్దున చెప్తాను. చెప్పి ఆ హోటల్కి సీజ్ చేపిస్తా. వీళ్ళకు చనిపోయిన ఆయనకి న్యాయం కావాలా. ఈ పోలీసు వాళ్ళు ఎవరు ఉన్నది, ఏమేం క్యారెక్టర్ ఉన్నది వాళ్ళకు సస్పెండ్ ఇమీడియట్లీ చేయాలా. నా డిమాండ్ ఉన్నది. ఎందుకంటే ఇట్లనే జరిగితే ఇప్పుడు ఎట్లా అవుతుంది, ఎవరికైనా అన్నంకి లేకుంటే కర్రీకి పెరుగుకి చంపేస్తారా? ఈ హోటల్ ఉందా లేకపోతే మర్డర్ స్పాట్ ఉందా? నాకు అదే అర్థమైతే లేదు. ఎందుకంటే ఎవరైనా రావచ్చు, మీరు కూడా పోవచ్చు, నేను కూడా పోవచ్చు. వెయిటర్లు కొట్టాలా? అట్లా మనిషి చచ్చిపోయినాక కూడా కొట్టాలంటే నాకు అర్థమైతే లేదు. ఇలాంటి హోటల్స్కి, ఇలాంటి ఓనర్స్కి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళకు ఖతం చేయాలంటే బంద్ చేయాలా. అండ్ మీడియా ద్వారా నేను చెప్తున్నా, చాలా థ్యాంక్స్. మీరు ఈ రాత్రికి, ఈ వర్షంకి వచ్చి ఇప్పుడు ఈ కవర్ చేస్తుర్రు. మీ అందరు ఏమేం ఛానల్స్ ఉన్నాయి అందరికీ ధన్యవాదాలు, రిపోర్టర్లకి ధన్యవాదాలు. ఇంత కాలంలో కూడా, ఈ వర్షాల్లో కూడా మీరు వచ్చి కవర్ చేస్తుర్రు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్సీ వచ్చిండు, ఎమ్మెల్సీ ఆయన వచ్చినాక సార్తో, డీసీపీ గారితో ఏం మాట్లాడుతున్నా నేను బయటకు ఉన్నా. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది వచ్చిర్రు. ఇప్పుడు అసద్ సాబ్ కూడా మాట్లాడినరు డీసీపీ సార్తో. ఇప్పుడు నేను కూడా ఆల్రెడీ మా కార్పొరేటర్ మహేశ్వరికి చెప్పేసిన. ఆయన సార్తో మాట్లాడితే చాలా రాత్రి అయిపోయింది. పొద్దుగాల కంపల్సరీ మినిస్టర్ గారితో నేను ఫోన్ చేపిస్తా. మినిస్టర్ గారికి డైరెక్ట్ దృష్టిలో తీసుకొస్తా. ఎందుకంటే మా మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాస్ లీడరు, అందరికీ మద్దతు చేస్తారు. నేను ఆల్రెడీ అదే పార్టీ అయినా కాన్స్టిట్యున్సీలోనే ఉంటా. కంపల్సరీ మాకు హెల్ప్ చేస్తారు, న్యాయం దొరుకుతుంది మాకు. पूरे शटना दिल के पुलिस वालों के लटा लेके पुलिस वालों के सामने मारे हम लोगों को। पुलिस वाले कुछ भी नहीं कर रहे, खाली धैर्य के तमाशा देख रहे। उससे में कुछ जान भी चल जाती थी ना साहब, हमारे भाई की जान चले गई, अब वापस आती है। अब ये पूरी जिम्मेदारी ये पीएस के ऊपर है। ये पंजागुट्टा पीएस अगर हमको रिस्पॉन्स देता, हमको भाई को भेजता दवाखाने को, तो ये नहीं होता था। आज हमारा हुआ कल दूसरों का होता साहब। हमारे को केसीआर साहब से हमको उससे हमको हेल्प चाहिए और हमको अच्छे से अच्छा रिस्पॉन्स चाहिए सर।
मेरी भाई की वापस जान नहीं आती। और ये एसआई के ऊपर ही करो, ये जो भी है ये पीएस में हुआ, पीएस में हुई, हॉस्पिटल में नहीं हुई। पीएस में लगा अगर रिस्पॉन्स देते 5 मिनट भी अगर पहले लेके जाते तो बच जाते थे उन्होंने। इन लोगों को रिस्पॉन्स नहीं दिए, हार्ट बीट रुक गए, बाद में दवाखाने को लेके जाओ बोल के चाबी दे रहे। हमारी ओन कार है, कार में भी नहीं लेके जाने दिए, फिर डेट हो गए बाद में कार की चाबी दे रहा। ये देखो पंजागुट्टा पीएस है साहब, ये पीएस को देख लो। मेरिडियन होटल को आए थे बिरयानी खाने के वास्ते, दो बिरयानी का ऑर्डर दिया उनको, तो एक बिरयानी लाए, मटन बिरयानी हो गई बोले तो चिकन बिरयानी का ऑर्डर दिए। चिकन बिरयानी लाने की लेट करे उन्होंने, लेट करे बाद से दही ख़त्म हो गया तो दही लाओ बोले, दही लाने के वास्ते उन्होंने छोड़ दे के लेट कर दिए, दूसरे टेबल पे बिजी हो गए। क्या हुआ यारो, कोसी सर्विस दे रहे हैं तुम, कब से तो भी ला के देते नहीं देते, वो तो सबर नहीं है यारो, ला के देते, सबर नहीं है तो नहीं आना रहे बोल के। अरे तुरे बोले तो हमारे जो मरूम है लियाकत भाई उठा के उनको पचखड़ मारे, उनको मारे बाद से साथ में हमला दोनों भी एक एक मार मारे बाद से जिधर का उधर छुड़ा दे के हमला बिल बनते बोल के, बिल बनने आए तक पुलिस की गाड़ी बुला ली हमला, बिल बनने की जरूरत नहीं है बोल के सीधा जितने जने थे हमला 2-3 जने बाहर निकल गए, बाकी के हम लोगों को रुका के पुलिस वालों के सामने, पुलिस वाले गालियां दी, कहाँ से आए रे बोले तो चंद्रान गुट्टे से आते रे, लंजागोड़ का तुमला बोल के पुलिस वालों के सामने पूरे मिलके मारे, पुलिस वाले भी लटा उठा के मारे, वहाँ से सीधा यहाँ लाए पुलिस वालों ने लटा लेके मारे, पुलिस स्टेशन को लाए, पुलिस स्टेशन को ला के आधा घंटा आदमी दर्द हो रहा बोल के तड़पा, आधा घंटा तड़पे बाद से भी उन्होंने हॉस्पिटल को ले जाते नहीं बोले, कुछ नहीं बोले। उसके बाद उन्होंने उल्टी होके गिर गए, उन्होंने दिल का दर्द होके उल्टी होके गिर गए। बाद से 3 जने हमला पैरा पकड़ के हाथा पकड़ के नीचे लाए, नाटक कर रहा है तू, नाटक कर रहा बोले, हमला हॉस्पिटल को ले जाते बोले तो नाटक कर रहा है, क्या कर रहा बोले, ऑटो में लेके जाओ बोल रहे, ना ऑटो दिए ना एम्बुलेंस दिए। हम लोग नीचे आए बाद से हमला जब इनको देख लिया उन्होंने हाथ पकड़ लेके, हार्ट बीट रुकी बाद से हम गाड़ी की चाबी दी, जाओ तुम हॉस्पिटल को बोले। हॉस्पिटल को गए हमला, हॉस्पिटल को गए बाद से डॉक्टर को बताए, डॉक्टर कुछ भी नहीं बोला है क्या हुआ बोल के, खाली ऐसी ड्रिंक कर लेके थे हो गया बोले तो इनको हाफ एन आवर पहले डेड हो गया इनका बोले, यानी पीएस में डेट हो गया वो इनका, हाफ एन आवर पहले डेड हो गया, आने में बहुत देर हो गई बोले। और एक ऐसा हिसाब है, शंकर है, श्री शंकर या केशर का एक नाम है साहब, यहाँ पे पंजागुट्टा पीएस को ले लेके आए बोले, 11 साढ़े 11 हो रहे थे, नहीं पीएस को लाए खुद 12-20 हो रहे थे। हमला जब वहाँ पे आए 10:40-11 बजे के दरमियान होटल में थे हम लोग, वो होटल का पूरा स्टॉफ मिलके हम लोगों के ऊपर अटैक करे 4 जनों पे, पूरा अटैक करके हम लोगों को मारे करे, मेरे को भी मारा लगे साहब, मेरे को मारा लगे, सर पे मारा लगे मुझे। होटल का नाम मिलेनियम होटल है, और ये होटल में हमेशा कुछ ना कुछ होते रहता है, रिस्पेक्ट नहीं है सर वहाँ कस्टमर की, और हमारे सामने जान चले गए वहाँ पे, स्टाफ का हुनर है वहाँ पे, हुनर क्या के सामने हुनर भी मार रहा और उसके स्टाफ को भी मारा खिलाने लगा रहा हूँ, मारने लगा रहा, और मेरे भाई की जान चले गई। ये एसआई को बोले तो ऐसे ही रिस्पॉन्स नहीं दे रहा, क्या रे नाटक कर रहा रे तू, ये कर रहा रे तू बोल के लाटू में डाल के लेके जाओ कर रहा, जैसा हार्ट बीट चेक करा, हार्ट बीट चेक करे बाद में नहीं गाड़ी की चाबी दे रहा, जाओ लेके जाओ दवाखाने को, बोल के अब मर गए बाद में दवाखाने को लेके जाना साहब, बोलो हमको इंसाफ होना, ये होटल सीज होना, और ये पीएस पे जो एसआई है वो एसआई के बारे में कंप्लीट सख्त से सख्त कार्रवाई होना इनके, नहीं तो आज हमारा हुआ, नहीं तो हम दोनों की भी जान चल जाती थी, 30-40 मिलके हमारे साथ हम लोग को, हम दोनों की भी जान चल जाती थी। आज हमारा हुआ कल दूसरों का होता, ये होटल सीज होना ये, और ये एसआई के ऊपर कंप्लेंट होना सर। हमारे ये हुकूमत से गुजारिश है, प्लीज़ आप रिक्वेस्ट करते हैं आपको, आप ये अच्छा देखिए साहब।